నరేష్ ఊరికే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడు, సెలెక్టివ్గా చేస్తాడు అనే ఒక ఐడెంటిటీ మీకుంది. ఆ ఐడెంటిటీని సినిమా ఎంతవరకు నిలబెడుతుందని మీరు అనుకుంటున్నారండి? డెఫినెట్గా అండి. ఎందుకంటే నా కెరియర్లో చూసుకుంటే అంటే ఆఫ్టర్ నాంది తర్వాతనే కాన్షియస్ డెసిషన్ అంటే అయిందండి. అంటే కొంచెం సీరియస్ సినిమాలు టర్న్ అయ్యారు. నేనేమనుకున్నానంటే కాంటెంట్ ఆడియన్స్ ఏంటంటే ఇవాళ కొత్తగా ఉంటే కానీ ఇది చూడలేదండి ఆడియన్స్. అండ్ మనం చేసింది ఆల్రెడీ ఒకసారి చేసింది మళ్ళీ రిపీట్ చేసినా కూడా చూడలేదండి. సో నేను అలాంటి అంటే నా క్యారెక్టరైజేషన్స్ గురించి కథ ఎంచుకున్నప్పుడు కానివ్వండి, నా క్యారెక్టరైజేషన్స్ గురించి కానివ్వండి, నేను ఎప్పుడు నా సినిమాలో ప్రీవియస్ సినిమాలో లేని క్యారెక్టర్స్ ఎంచుకుంటాం జరుగుతుందండి. సో ఈ సినిమా కూడా నేను ఇప్పుడు వరకు నేను చాలా రకరకాల సినిమాలు, కామెడీ సినిమాలు చేశాను, సీరియస్ సినిమాలు చేశాను, లేకపోతే ఫ్యామిలీ డ్రామాలు అన్నీ చేశాను కానండి ఎక్కడ నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదండి ఎప్పుడు. సో ఆ స్పేస్ అన్నది అంటే ఎప్పుడు అన్న కథలు వచ్చినాయి కానీ అంత ఇంప్రెసివ్గా రాలేదు. సో అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఆడియన్స్ చూస్తారా సస్పెన్స్ అంటే అనేది ఒకటి ఉండేదండి. అంటే ఒక 10 సంవత్సరాల ముందు నాకు ఒక చిన్న డౌట్, సస్పెన్స్ సినిమాకి అంత ఇంట్రెస్ట్ చూపించారండి. బట్ ఆఫ్ లేట్ నేను చూస్తుంటే ఏంటంటే ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఆ సినిమాలు నచ్చుతున్నాయండి. మధ్య బాగా ఆడుతున్నాయి. అవునండి, మలయాళం సినిమాలు మనం చూసండి, అంటే తమిళ సినిమాలు కానీ ఇప్పుడు మహారాజా కానివ్వండి, సూక్ష్మదర్శి కానివ్వండి, రేఖాచిత్రం కానివ్వండి, మీకు చూస్తే చాలా అంటే ఆడియన్స్కి ఏంటంటే కొత్తగా ఉన్నాయి. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కానివ్వండి, ఏం జరగబోతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ మనం క్రియేట్ చేయగలిగితే ఆడియన్స్ ఆర్ వెరీ కీన్ ఆన్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి.